టాలీవుడ్ సినిమా స్టాండర్డ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో గ్రాఫికల్ వండర్స్ అంటే మగధీర, ఈగ, ఆ తర్వాత బాహుబలి లాంటి సినిమాల గురించే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కుర్ర దర్శకులు టెక్నాలజీతో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో జక్కన కూడా అప్డేట్ అవ్వాలంటున్నారు ఆడియన్స్. తెలుగు సినిమా ఇమేజ్ నే కాదు, ఇండియన్ సినిమా స్థాయిని మార్చేసిన దర్శకుడు రాజమౌళి. మగధీరతో టాలీవుడ్ కి విజువల్ వండర్స్ ని క్రియేట్ చేసే సత్తా ఉందని ప్రూవ్ చేసిన జక్కన్న ఈగతో మరో ప్రయోగం చేశారు. సినిమా అంతా ఒక యానిమేషన్ క్యారెక్టర్ ని లీడ్ రోల్లో చూపిస్తూ టెక్నాలజీని ఏ స్థాయిలో వాడుకోవచ్చో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. బాహుబలి, RRR సినిమాల మేకింగ్ లో రాజమౌళి వాడిన టెక్నాలజీ ఈ జనరేషన్ కి ఒక దిక్సూచి లాంటిది. అందుకే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఎవరు భారీ ప్రాజెక్టు చేసినా రాజమౌళితోనే పోలుస్తున్నారు ఆడియన్స్. ఈ జనరేషన్ మేకర్స్ జక్కన్ననే ఇబ్బంది పెడుతున్నారు. కల్కి సినిమాతో ఇండియన్ సినిమాకి కొత్త జానర్ ని పరిచయం చేశారు నాగశ్విన్. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో లో బడ్జెట్ లో గ్రాఫికల్ మూవీ ఎలా చేయొచ్చో పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలు కంటెంట్, క్వాలిటీ పరంగా పాన్ ఇండియా రేంజ్ ని దాటి బస్ క్రియేట్ చేయడంతో జక్కన్న మీద ప్రెషర్ పెరుగుతోంది. కుర్ర దర్శకులే వండర్స్ క్రియేట్ చేయడంతో జక్కన్న నెక్స్ట్ మూవీ నుంచి అంతకు మించిన విజువల్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ తో చేయబోయే సినిమా గ్లోబల్ రేంజ్ లో ఉంటుందన్న హింట్స్ ఇస్తోంది జక్కన్న కాంపౌండ్. అందుకే ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండాలని ఆశిస్తున్నారు. రాజమౌళి కూడా ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి కష్టపడుతున్నారు.